శ్రీ లలితాదేవి గురించి చెప్పాలంటే సాహసమే. లలితా సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి ఈ రోజుల్లో ఇంటింట నిత్య పారాయణగా జరపబడుతోంది. లలితా సహస్రనామావళికి వివరణ రాసిన భాస్కర రాయలు మొదటి శ్లోకంగా శ్రీ లలితను ప్రార్థించాడు. సర్వధార శక్తి అయిన లలిత శ్రీమాతగా, శ్రీ మహారాజ్ఞిగా కొనియాడబడింది. పద్మపురాణంలో విశ్వానికి అతీతమై క్రీడించు శక్తి గనుక లలిత అని వర్ణింపబడింది. రాక్షస సంహారానికి దేవతల ప్రార్థనను మన్నించి చిదగ్నికుండం నుండి ఆవిర్భవించిన లోకమాత లలిత. లా సర్వ విద్యలకు లక్ష్యమైనది, లి రూపము లేనిది, త సంసారము నుండి తరింపజేయునది శ్రీ లలిత. శోభ, విలాసము, మాధుర్యము, గాంభీర్యము, స్థైర్యము, జేజము, అర్థము, లాలిత్యము, ఔదార్యము 8 పదాల లలిత పదములలో నిక్షిప్తం. చెరకు గడ ధనస్సుగా, కుసుమాలను అస్త్ర బాణాలుగా ధరించి ఉత్తమ గుణాలు కలిగి గణాతీతమైనది శ్రీలలిత. పంచబ్రహ్మాసనాసీనైన లలితకు లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తూ ఉంటారు. పంచబ్రహ్మాసనాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తారు. పంచ సంఖ్యతో కూడిన మంత్రాసనం, చిత్కలాసనం, వర్ణాసనం, 10 దిక్కులకు, 14 భువనాలకు, 7 లోకాలకు అధిపతి అయిన లలిత శ్రీ మహారాజ్ఞి. బ్రహ్మాండమి ఆమె మహాసామ్రాజ్యము. ఆ తల్లి రెప్పపాటులో కాలము పుట్టింది. విశ్వమంతా తానే అయి వృద్ధి క్షయాలు లేని పూర్ణ స్వరూపము లలిత. అమ్మ చేతిగొల్ల నుండి దశావతారాలు ఆవిర్భవించాయట. బ్రహ్మ, విష్ణు, రుద్రుల కంటే సనాతనమైన లలితాదేవి త్రిపుర సుందరిగా కొలవబడుతోంది. సుషుప్త నాడులలోని శక్తి గనుక త్రిపుర సుందరి. మనః, బుద్ధి, చిత్తాలలో వశించినది గనుక త్రిపుర సుందరి. విశ్వమంతా త్రితత్వాత్మికం, అందులో శక్తి గనుక త్రిపుర సుందరి. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దుర్వాసుడు ఈ 12 మంది మహనీయుల పూజలందుకుంటున్న మహా పూజ్య. ఆ తల్లికి 64 కలలు ఉపచారాలే. 64 కోట్ల యోగిని గణంచి సేవింపబడు నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గ్రహ కుండలాలు శ్రీ లలితకు ఆభరణాలు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ఈ 5 ఇంద్రియ వ్యాపారాన్ని నడిపించి పంచ తన్మాత్రలు. ఈ 5 తన్మాత్రలతో ఓ బాణాన్ని ధరించి ఉంటుంది ఆ తల్లి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. మీ BVS